నమస్తే అండి. ఇప్పుడు మనము క్రిస్పీ పొటాటో బాల్స్, ఆలుగడ్డ బాల్స్, క్రిస్పీ బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. చాలా తొందరగా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్లో అయిపోతాయి ఈ ఐటమ్స్. ముందుగా 3 మీడియం సైజు ఆలుగడ్డలను తీసుకొని అవి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించుకొని దాన్ని పైన తొక్క అంతా తీసేసి ఇప్పుడు ఆలుగడ్డను బాగా స్మాష్ చేసుకొని దాంట్లో 1/2 స్పూను కారం పొడి, కొద్దిగా ఉప్పు, ఆర్గానో పౌడర్ కూడా కొద్దిగా వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అంతా వేసుకొని దాంట్లో ఒక 1.5 స్పూను బియ్యం పిండి, 1 స్పూను ధనియాల పొడి ఇవన్నీ కలుపుకోండి. ఆర్గానో మనకు టేస్ట్ బాగుంటుంది, అందుకే ఆర్గానో వేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా బాల్స్ లా చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఆయిలే పడుతుంది, ఆయిల్ మాత్రం కొద్దిగా వేసుకొని ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకోండి. బియ్యం పిండి టేబుల్ స్పూన్తో వేసుకోండి, 1.5 టేబుల్ స్పూను, కొంచెం ఎక్కువనే వేసుకోండి. మనకు బాల్స్ వచ్చే విధంగా కలుపుకొని ఇలా ఈ విధంగా బాల్స్లా చేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోండి. అంతే, టేస్టీ క్రిస్పీ పొటాటో బాల్స్ రెడీ. ఈ చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం స్కూల్ నుంచి రాగానే పిల్లలకు ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. నెక్స్ట్ క్రిస్పీ బెండకాయ ఫ్రై. ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. దీనికి కూడా ఎక్కువ టైం పట్టదండి, ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా ఒక 1/2 kg బెండకాయలను తీసుకొని వాటిని బాగా కడిగి ఆరబెట్టి దాని తర్వాత ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి, సన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇది డీప్ ఫ్రైకి కాబట్టి మనము ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక బెండకాయలను వేయండి. మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోండి. ఎక్కువ ఫుల్ ఫ్లేమ్ పైన పెడితే అవి మాడిపోయే అవకాశాలు ఉంటాయి, అందుకని మీడియం ఫ్లేమ్ పైననే వేయించుకోండి. మనకు క్రిస్పీగా వస్తాయి బెండకాయ ఫ్రైకి. కావాలంటే దీంట్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు. ముందుగా పల్లీలను వేయించేసి పక్కన పెట్టేసుకొని తర్వాత బెండకాయలు వేయించేసుకోండి అదే ఆయిల్లో. మా పిల్లలు పల్లీలు తినరు కాబట్టి మేము జస్ట్ బెండకాయలని ఈ విధంగా ఫ్రై చేసి పెడుతున్నాం. బెండకాయ పెట్టడం వల్ల కూడా పిల్లలకు మనకు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది అని అంటారు. పిల్లలకు కూడా చాలా హెల్తీ. బెండకాయ తరచుగా పెడుతూ ఉండాలి పిల్లలకి, మనం కూడా తరచుగా తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అది మనకు టేస్ట్ రావాలంటే దాంట్లో ఒక 1/2 స్పూను కారం పొడి, కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా ఇవి కలుపుకొని కొద్దిగా కలుపుకొని దాంట్లో చల్లేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీ బెండకాయ ఫ్రై. మనం పులుసు పెట్టిన వేరే కర్రీలాగా ఫ్రై చేసిన పిల్లలు అంత ఇష్టంగా తినరు. ఈ విధంగా డీప్ ఫ్రై చేసి పెడితే మనకు స్నాక్ లాగా కూడా ఉంటుంది, పిల్లలు అలాగే తినేస్తారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా హెల్దీ స్నాక్ పెడితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.